హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మనం స్టాక్ మార్కెట్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్ ఏంటంటే జనరల్ గా స్టాక్ మార్కెట్ లో చేసే తప్పులేంటి, సో మనం ఎటువంటి జాగ్రత్తలు వహించాలనేది మనం ఈ రోజు క్లాస్ లో అనేది అయితే మాట్లాడుకుంటాం. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఇనిషియల్ గా ఉండేటప్పుడు కొన్ని దిశలలో ఏమవుతుందంటే కొన్ని మిస్టేక్స్ అనేవి అయితే చేస్తుంటాం. సో అటువంటి మిస్టేక్స్ ఏంటి, సో అటువంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, సో అనేది ఈ రోజు మన టాపిక్. సో ప్రారంభ దశలో చేసే తప్పులేంటి జనరల్ గా, సో ప్రతి ఒక్కరు కూడా చాలా మిస్టేక్స్ అనేవి అయితే చేస్తుంటారు. సో ఆ తప్పులేంటి అంటే ప్రారంభ దశలో చేసే తప్పులేంటి, సో దాని నుంచి మనం ఎలా దూరంగా ఉండాలనేది ఈ రోజు చూద్దాం. సో జనరల్ గా ఏంటంటే స్టాక్ మార్కెట్ లేదా ఏదైనా సరే ఇతర పెట్టుబడి రంగాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా సరే ప్రారంభ దశలో ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అనుభవం లేకపోవడం వల్ల ఈ అనుభవం ఏదైతే ఉందో అనుభవం లేకపోవడం వల్ల సరైన సమాచారం లేకపోవడం, అంటే అనుభవం అండ్ సరైన సమాచారం సరైన సమాచారం లేకపోవడం వల్ల, సో ఈ కారణం వల్ల తప్పులనేవి అయితే జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అనుభవం లేకపోవడం అండ్ సరైన సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల సో తప్పులనేవి అయితే జరుగుతాయి. సో వీటి వల్ల ఏమవుతుంది జనరల్ గా పెట్టుబడుల్లో ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో సో వాటిలో అనేది అయితే మనకైతే నష్టం అనేది అయితే వస్తుంది. సో అటువంటి తప్పులు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో వచ్చేది పూర్తి అధ్యయనం లేకుండా పెట్టుబడి చేయడం. అసలు పూర్తి అధ్యయనం లేకుండా పెట్టుబడి చేయడం. అండ్ రెండోది ఏంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోవడం. రిస్క్ అనేది ఎక్కువగా తీసుకోవడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫాల్ ఆఫ్ హార్డ్మెంట్ అనేసి ఒకటి ఉంటుంది మనకి. అంటే జనరల్ గా ఏంటంటే ఇది ఇతరులను అనుసరించడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి డైవర్ డైవర్సిఫికేషన్ లేకుండా పెట్టుబడి. ఫోర్త్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాభాలు ఏవైతే ఉన్నాయో లాభాలపైన దృష్టి పెట్టకపోవడం. ఫిఫ్త్ పాయింట్. లాభాలపై దృష్టి పెట్టకపోవడం. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఎమోషన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టాప్ లాస్ ను ఉపయోగించకపోవడం. సో జనరల్ గా ఏంటంటే మనం ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఎయిత్ పాయింట్ వచ్చేటప్పటికి అనవసర మార్పులు. సో జనరల్ గా వీటిలో ఒక్కొక్క పాయింట్ అనేది అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం పూర్తి అధ్యాయం లేకుండా పెట్టుబడి పెట్టడం అంటే ఏంటి, సో పూర్తి అధ్యయనం అంటే ఏంటి అంటే ఎటువంటి పరిశీలన. ఇక్కడ ఏమవుతుందంటే పూర్తి అధ్యయనం లేకుండా పెట్టుబడి పెట్టడం అంటే సో ఎటువంటి పరిశీలన కంపెనీ మార్కెట్ పరిణామాల గురించి మరింత తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టడం. అంటే కంపెనీ ఏంటో తెలియదు మీకు, దాన్ని ఎలా పరిశీలించాలో తెలియదు, అసలు మార్కెట్ పరిణామాలు ఎలా ఉన్నాయో అనేది తెలియదు. సో ఆ విధంగా మీరు పెట్టుబడి పెట్టడం వల్ల కూడా మీరు మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కంపెనీని పరిశీలించాలి, అది ఏ కంపెనీ, సో దానికి ఒక ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా ఉన్నాయి అండ్ సమయంలో మార్కెట్ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన మీరు పరిశీలన చేసిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టడం అనేది అయితే రైట్. సో అదర్వైజ్ ఏంటంటే సో అది కూడా మీరు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అనేది అయితే అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం మాట్లాడుకున్నాం, ఎక్కువ రిస్క్ తీసుకోవడం. సో ఎక్కువ రిస్క్ తీసుకోవడం అంటే ఏంటి అంటే కనీసం రిస్క్ అర్థం చేసుకో
రిస్క్ అనేది అర్థం చేసుకోకుండా అధిక లాభాల కోసం అధిక రిస్క్ పడటం. సో జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్‌లో మనం ట్రేడింగ్ చేస్తున్నాం. మేబీ ఆప్షన్ ట్రేడింగ్ గాని, లాంగ్ టర్మ్ గాని ఏదైనా సరే ఒక ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే సో అందులో రిస్క్ ఎంతుంది? ఆ రిస్క్ ఎంతుంది అనేది మనకు అర్థం చేసుకోకుండా అధిక అంటే రిస్క్ ఎంతుందో తెలియకుండా మనం అధిక రిస్క్ అనేది తీసుకుంటే సో అప్పుడు ఆటోమేటిక్‌గా నష్టాలనేవైతే వస్తాయి కదా! సో అందుకే మనం ఎప్పుడైనా సరే రిస్క్ చేయాలి. బట్ ఆ రిస్క్ ఎంత చేయాలి? సో దానివల్ల మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందనేది అయితే మన కాన్సెప్ట్. మనం తెలుసుకోవాలి. సో ఇక్కడేంటి మనకి రిస్క్ ఎంతుందో తెలియట్లేదు. సో మీరు అయినప్పటికీ మీరు పెట్టుబడి పెట్టి అధిక రిస్క్ చేసుకొని హైయర్ ప్రాఫిట్స్ రావాలనేసి మీరు పెట్టుబడి పెడితే, సో మొత్తం మీరు పెట్టిన అమౌంట్ మొత్తం కూడా బ్యాక్ అయిపోతుంది కదా! నష్టపోతారు కదా! ఇది మనకి ఎక్కువ రిస్క్ తీసుకోవడం. నెక్స్ట్ ఇది ఇంకా ఇంపార్టెంట్ ఈ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఇతరులను అనుసరించడం. జనరల్‌గా ఏంటంటే మనకి మార్కెట్ కోసం అంటే సబ్జెక్ట్ తెలియకుండా సో వాళ్ళేదో పెట్టుబడి పెట్టమన్నారని పెట్టడం. లేదంటే వాళ్ళేం పెట్టుబడి పెట్టారో దాని మీద మనం కూడా పెట్టుబడి పెట్టడం. అలాంటి తప్పుదాలనేవైతే ఎక్కువగా అనేదైతే చేస్తారు. సో ఈ పాయింట్స్ అనేవైతే గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా ఏంటంటే ఇది అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా ఈ మధ్య ఏంటంటే ఎక్కువ మంది కాల్స్ అనేవైతే తీసుకుంటారు వేరే ఒకరి దగ్గర నుంచి. సో వాళ్ళు ఏం కాల్స్ ఇచ్చారో వాటిని తీసుకొని సో బ్లైండ్‌గా అనుసరించడం అనేదైతే జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రాఫిట్స్ అనేవైతే వస్తాయి కొన్ని రోజులు. బట్ వాళ్ళకి సబ్జెక్ట్ అనేది లేకపోవడం వల్ల ఏంటంటే, ఈ సమ్ డేస్ ప్రాఫిట్ వచ్చినా సరే, సో ఎక్కువ లాసెస్ అనేదైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇటువంటి మిస్టేక్ అనేదైతే చేయకుండా ఉండడం బెటర్. సో మీరు స్వతహాగా నేర్చుకొని ఒక కొంచెం అమౌంట్ ఎర్న్ చేసినా సరే, మీ ఓన్‌గా ఇన్ ఫ్యూచర్‌లో అనేదైతే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరో ఏదో చెప్పారనేసి లేదంటే మీ ఫ్రెండ్ ఇందులో పెట్టమన్నారని పెట్టడం, లేదంటే వాళ్ళు పెట్టారనేసి మీరు కూడా అలాగే పెట్టడం అనేది అది రాంగ్ కాన్సెప్ట్. అటువంటి మిస్టేక్ అనేదైతే ఎప్పుడు చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే డైవర్సిఫికేషన్. డైవర్ డైవర్సిఫికేషన్ లేకుండా పెట్టుబడి. అంటే మొత్తంలో అంటే ఓ స్టాక్‌లో ఏదో ఆస్తిలో పెట్టుబడి పెట్టడం అనేది పెద్ద నష్టానికైతే గురవుతుంది. డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే, అంటే ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఉందనుకుందాం ఇక్కడ. సో ఎగ్జాంపుల్ రిలయన్స్ అనే స్టాక్ ఉందనుకుందాం. ఐటీస్ అనే స్టాక్ ఉందనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫోసిస్, టాటా సో ఈ విధంగా స్టాక్స్ ఉన్నాయనుకుందాం. మీ దగ్గరున్న మొత్తం అమౌంట్ ఎంతైతే మీ దగ్గర మొత్తం అమౌంట్ సో ఒక రిలయన్స్‌లో పెట్టారనుకుందాం. మీ దగ్గర ఎంతుందో అమౌంట్ మొత్తం ఒక రిలయన్స్‌లో పెడితే సో ఏమవుతుంది? సో ఇది రిలయన్స్ గాని పడిపోయినట్లయితే మొత్తం మీ దగ్గరున్న అమౌంట్ మొత్తం పోతుంది కదా! సో అందుకే ఏంటంటే ఇక్కడ డైవర్సిఫికేషన్ లేకుండా పెట్టుబడి. అంటే మీ దగ్గరున్న అమౌంట్ ఏదైతే ఉందో సో రిలయన్స్‌లో కొంత అమౌంట్ పెట్టాలి. సో అదేవిధంగా ఐటీసీలో కొంత అమౌంట్ పెట్టాలి. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్‌లో కొంత అమౌంట్, టాటాలో కొంత ఈ విధంగా అంటే మీ దగ్గరున్న అమౌంట్ సో ఇది స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటారు. సో అదే విధంగా సమ్ మనీ అంటే ఇంకా ఓవరాల్ అమౌంట్ చూసుకుంటే మీరు గోల్డ్‌లో కొంత పెట్టాలి, ల్యాండ్స్ మీద కొంత పెట్టాలి. ఇలాగ ఏంటంటే మీ అమౌంట్ అనేది వేరు రంగాల్లో వేరు దగ్గర పెట్టడం వల్ల ఏంటంటే మీ అమౌంట్ అనేదైతే సేఫ్‌గా ఉంటుంది. సో జనరల్‌గా ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డైవర్సిఫికేషన్ లేకుండా పెట్టుబడి. అంటే ఒకే దానిలో పెట్టడం. మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఒక దానిలో పెట్టేయడం. సో ఇది రాంగ్ కాన్సెప్ట్. సో దీన్ని మీరు తిరస్కరించాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాభాలపై దృష్టి పెట్టకపోవడం. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో జనరల్‌గా ఏంటంటే సుదీర్ఘ ఈ లాంగ్ టర్మ్ లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్‌గా మర్చిపోతాం మనం. అంటే తాత్కాలిక ధర కదలికలు ఏవైతే ఉంటాయో అనవసరంగా దిగువన అంటే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే మనకి ఈ ప్రాఫిట్స్ ఏవైతే వస్తున్నాయో ప్రాఫిట్స్ వెంట పరిగెత్తడం అనేది బెటర్‌గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు చిన్న లాభాల కోసం మీరు మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం అనేది రాంగ్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఏమవుతుంది? సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ మనకు తెలిసింది. అంటే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో మనకి ప్రాఫిట్ అనేవైతే వస్తాయి. సో ఈ సమయంలో ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్‌గా ఇటువంటి అంటే లాంగ్ టర్మ్‌లో లేదంటే మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు గాని సో పర్టిక్యులర్‌గా ఈ సమ్ పీరియడ్ ఒక పీరియడ్ నుంచి ఒక పీరియడ్ వరకు పర్టిక్యులర్‌గా ఉంటే మీకు ప్రాఫిట్స్ అనేవైతే రావడానికైతే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరేం చేస్తారు? సో ఇక్కడి నుంచి బై చేస్తారు. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఇక్కడ సెల్ చేయడం. ఈ విధంగా అంటే రావాల్సిన లాభాలను వదిలేసుకోవడం. సో మనకేంటంటే మార్కెట్‌లో ఈ లాభాలన్నది ఏ విధంగా అంటే ఎంత వరకు వస్తాయన్నదైతే తెలుసుకోవాలి. ఈవెన్ లాంగ్ టర్మ్ అంటే మీరిక్కడ అమౌంట్ పెట్టారు. సో ఇక్కడ అమౌంట్ పెట్టిన తర్వాత సో ఈ సర్టెన్ పీరియడ్ ఒక 6 మంత్స్, 1 ఇయర్ ఇలా చూస్తే సో మీకు హైయర్ ప్రాఫిట్స్ అనేవైతే వస్తాయనేసి ఒక నమ్మకం ఉంది. సో అప్పుడు అమౌంట్ అనేది అలా హోల్డ్ చేసి ఉంచాలి. సో ఈ మధ్యలోనే మీరు విత్‌డ్రా అయిపోతే మీకు లాభాలనేవైతే ఏ విధంగా వస్తాయి? రావు కదా! సో అదే విధంగా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కూడా పర్టిక్యులర్‌గా ఒక
ఒక చార్ట్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది, ఆ ఫామ్ అయిన మొత్తం ఫామ్ అయిన అంతవరకు కూడా వెయిట్ చేయాలి. లేదు ఈ మధ్యలోనే మీరు కొంచెం లాభం వచ్చింది కదా అనేసి స్కిప్ చేస్తే మీరు ఇటువంటి ఈ ఉన్న ఈ ప్రాఫిట్ లాభం అనేది అయితే మిస్ అయిపోతుంటారు. సో ఇటువంటి మిస్టేక్స్ అనేవి అయితే చేయకూడదు. అంటే లాభాలపై దృష్టి పెట్టకపోవడం కూడా ఒక మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎమోషన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో జనరల్ గా ఏంటంటే ఎమోషన్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం, ఎమోషన్స్ ఆధారంగా అంటే ఆశలు ఇక్కడ ఏమొస్తాయి. ఎమోషన్స్ అంటే ఆశలు అనేవి ఒక ఎమోషన్, అండ్ భయాలు అనేది ఒక ఎమోషన్, అండ్ నెక్స్ట్ ఆతృత. ఆతృత అనేది ఒక ఎమోషన్. అప్రమత్తంగా లేకపోవడం. సో జనరల్ గా ఏంటంటే ఇటువంటి ఎమోషన్స్ ఏవైతున్నాయో ఇటువంటి ఎమోషన్స్ తో మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది అయితే రాంగ్ అవుతుంది. సో ఎమోషన్స్ అంటే మనకు ఆశలు అంటే ఈ మన పర్టికులర్ గా మార్కెట్ అనేది అయితే ఒక ఈ విధంగా వెళ్తుంది. సో మనకు ఒక ఇక్కడ చార్ట్ ఫార్మేషన్ అనేది అయితే జరుగుతుంది. సో మనం అనుకున్నాం ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అయితే ఇంతవరకు వెళ్తుంది, ప్రాఫిట్స్ అనేవి అయితే ఇంతవరకు ఈ ప్రాఫిట్స్ అనేవి అయితే వస్తాయి అనుకున్నాం. బట్ ఏమైంది, మార్కెట్ మీరు అనుకున్నట్టు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతుంది. సో మీకు అక్కడ అనిపిస్తుంది సో ఇంకొంచెం వెయిట్ చేస్తే ఇంకొంచెం ప్రాఫిట్స్ వస్తాయి కదా, ఇంకా మార్కెట్ పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా అనేది మీకు వస్తుంది. ఆ సమయంలో ఏంటి మీరు అక్కడి నుంచి స్కిప్ అవ్వకుండా వదిలేస్తారు. సో మార్కెట్ అనేది ఇంతవరకు వెళ్ళి సో మీరు ఎంత ఎర్నింగ్ అయితే తీసుకున్నారో మళ్ళీ బ్యాక్ అనేది అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే మీకు ఏంటి కంప్లీట్ గా వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ప్రాఫిట్ మొత్తం పోయినట్టే. సో ప్రాఫిట్ తో పాటు మీరు నష్టాల్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి భయం. సో జనరల్ గా ఏంటంటే భయం ఏ విధంగా ఏర్పడుతుందంటే ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ అనేది అయితే ఇక్కడ ఉంది. సో ప్రైస్ అనేది మనకి ఎంత వరకు అనేది వెళ్తుంది అనేది ఒక స్ట్రాటజీ వేసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళగలే ఇక్కడికి రాగాలి అండ్ మీరు బయటకు వచ్చేయడం అనేది స్కిప్ అయిపోతుంటారు అనమాట. ఏమో మార్కెట్ మళ్ళీ పడిపోద్దేమో అనేసి స్కిప్ అయిపోతుంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి అంటే ప్రాఫిట్స్ రావాల్సిన ప్రాఫిట్స్ అనేవి అయితే రావు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ అనేది అయితే పడిపోతున్నప్పుడు అరే మార్కెట్ పడిపోతుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే జనరల్ గా ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఈ విధంగా పడిపోతుంది. సో మీరు ఆల్రెడీ ఇక్కడ బై చేసి ఉన్నారు, మీ అమౌంట్ అనేది ఈ విధంగా నష్టపోతూ నష్టపోతూ వెళ్తున్నారు. సో ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఒక దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోవాలి. కానీ మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ, ఇంకా మార్కెట్ అనేది ఇంత నష్టపోయింది కదా, ఇంకా మళ్ళీ రివర్స్ అవ్వచ్చు, మార్కెట్ అనేది రివర్స్ అయ్యి ఈ నష్టపోయింది మొత్తం భర్తీ చేసి ఈ విధంగా వెళ్ళవచ్చు అనేసి మీకు ఒక అంటే మీరు అనుకుంటారు. అంటే మీకు మీరే ఒక ఎమోషనల్ గా మీకు మీరే అనుకుంటారు. సో ఈ విధంగా జరగవచ్చు అనేసి. సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఈ క్షణంలో ఏమవుతుందంటే మీరు ఇంకొంచెం మార్కెట్ అనేది అయితే నష్టపోతుంటారు. ఈ విధంగా ప్రైస్ అనేది అయితే వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఇంకా మీరు ఇబ్బంది పడిపోయి ఇంకా నష్టాల్లోకి అనేది అయితే వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆతృత. అంటే జనరల్ గా ఇక్కడ ఆతృత అంటే ఏమవుతుంది, సో మార్కెట్ అనేది ఇంకా మనం జనరల్ గా ఏంటంటే మనం ఏదైనా సరే చార్ట్ ఫార్మేషన్ అవుతుందంటే ఏం మాట్లాడుకుంటున్నాం మనం. సో మార్కెట్ అనేది ఈ విధంగా పెరుగుతూ ఉంది అంటే ఒక చార్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో మనం ప్రతిసారి కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్ దగ్గర అనేది వెయిట్ చేస్తుంటాం. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఇక్కడ ఏంటి, సో చార్ట్ ఫార్మేషన్ అవ్వడానికి అంటే అది రియల్ గా మనం అనుకున్న చార్టే ఫామ్ అవుతుందా లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుందని మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో అది ఫామ్ అయినంత వరకు వెయిట్ చేయాలి. అది ఫామ్ అయిన తర్వాత సో నెక్స్ట్ మనం అనుకున్నట్టు ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి సారీ, సో మనం అనుకున్నట్టు ప్యాటర్న్ అనేది అయితే ఫామ్ అవుతుంది కాబట్టి సో ఈ కన్ఫర్మేషన్ అంటే మార్కెట్ లో మన కన్ఫర్మేషన్ క్యాండిల్స్ ఫామ్ అయినంత వరకు వెయిట్ చేయాలి. అంటే మనం అనుకున్నట్టు జరగడానికి కొన్ని క్యాండిల్స్ అనేవి అయితే సమ్ సిగ్నల్స్ అనేవి అయితే ఇస్తుంటాయి కదా, ఆ సిగ్నల్స్ మొత్తం ఫామ్ అయినంత వరకు వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, సో ఎంతవరకు రాగాలి ఆ నెక్స్ట్ మనకి ఈ విధంగా డబుల్ బాటమ్ లేదంటే డబుల్ టాప్ ఏదో ఫామ్ అవుతుంది అనేసి ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ పట్టించుకోకుండా మీరు ఇమీడియట్ గా ఇక్కడ బయింగ్ అనేది చేస్తే సో అది ఫాల్ సిగ్నల్స్ అయి మళ్ళీ
రివర్స్ అనేది అయితే అయిపోతుంది. అటువంటి ఆతృత అనేది అయితే చేయకూడదు. ఓకే. నెక్స్ట్ ఇందులోనే మనం ఇంకేం మాట్లాడుకున్నాం, అప్రమత్తంగా లేకపోవడం. సో స్టాక్ మార్కెట్ లో మీరు ట్రేడ్ చేస్తున్నారంటే ప్రతి ఎవ్రీ సెకండ్ కూడా మీరు దృష్టి మొత్తం స్టాక్ మార్కెట్ పైన పెట్టాలి. సో విత్ ఇన్ ఆఫ్ టైం లోనే మార్కెట్ లో మొత్తం అంటే మనం ఎర్న్ చేసిన ప్రాఫిట్ మొత్తం 1 సెకండ్ లేదంటే 1 మినిట్ లోనే మొత్తం కోల్పోతారు. సో 1 మినిట్ కాదు కాదు, హాఫ్ మినిట్ ఇంకా తక్కువ మన సెకండ్స్ లోనే ఉంటుంది. సో జనరల్ గా డే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మన సెకండ్స్ లోనే మనం అమౌంట్ మొత్తం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి సో అప్రమత్తంగా ఉండాలి. అసలు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఎంట్రీ అయ్యాము అంటే ప్రాపర్ గా ఎంట్రీ తీసుకున్నామా, సో అదే విధంగా సో టార్గెట్ అనేది పర్ఫెక్ట్ గా పెట్టుకున్నామా, సో అదే విధంగా స్టాప్ లాస్ అనేది సరిగా పెట్టుకున్నామా, సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అదే క్షణంలో మార్కెట్ అనేది ఈ విధంగా పెరుగుతుంటే ఈ స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటాం. సో స్టాప్ లాస్ అనేది ఈ విధంగా చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ చూసుకున్నామో అప్పుడు మనకి సో ఈ మార్కెట్ మీద అయితే కొంచెం గ్రిప్ వచ్చి ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటాం. సో మనం జనరల్ గా చేసే మిస్టేక్లు ఏంటంటే ఈ ఎమోషన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా బ్యాక్ పాయింట్ అది. సో అటువంటివన్నీ తీసుకోకూడదు. నెక్స్ట్ స్టాప్ లాస్ ని ఉపయోగించుకోకపోవడం. సో స్టాప్ లాస్ అనేది జనరల్ గా ఏంటంటే నష్టాలు నియంత్రించడానికి స్టాప్ లాస్ అనేది అయితే పెట్టుకుంటారు జనరల్ గా. బట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది అయితే పెట్టుకోరు. సో ఎందుకు పెట్టుకోరంటే సో మార్కెట్ అనేది అయితే మార్కెట్ ఈ విధంగా వెళ్తూ వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ ఎంట్రీ అయ్యారు. సో ఎవరైనా ఎంట్రీ అయ్యారు. సో మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్తుంది వాళ్ళు అనుకున్నట్టే. అంటే ఇంతవరకు మార్కెట్ వెళ్ళింది. బట్ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ స్టాప్ లాస్ పెట్టకపోవడం. ఈ స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఈ స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ అనేది ఫస్ట్ ఇలా పెట్టారు, తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుంటూ స్టాప్ లాస్ ఈ విధంగా పెట్టారు, మళ్ళీ ఇంతవరకు వచ్చారు అనుకోండి మీరు స్టాప్ లాస్. సో మీకు ఆల్మోస్ట్ ఈ అంతా ప్రాఫిటే కదా మనకి, ఏదైతే ఉందో ఇదంతా ప్రాఫిటే కదా మనకి. సో ఈ ప్రాఫిట్ ని ఈ విధంగా తీసుకునే బదులు వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్టాప్ లాస్ ఏవైతే ఉంటాయో స్టాప్ లాస్ అనేవి అయితే పెట్టరు. సో స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల ఏమవుతుందని చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సో ఇంతవరకు ఈ డైరెక్షన్ ఇంతవరకు వెళ్ళింది. బట్ మార్క్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ టర్న్ అయ్యింది అనుకుందాం, మార్కెట్ అనేది రివర్స్ డైరెక్షన్ లో వచ్చింది. సో మీకు స్టాప్ లాస్ పెట్టలేదు. ఇక్కడ వరకు ఉన్న మీది ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే ప్రాఫిట్స్ ఉన్నాయో మీవి అవన్నీ కూడా నెమ్మ పోయి ఇంకా మార్కెట్ అనేది ఈ విధంగా కిందకి వెళ్తూ ఉంటుంది కదా. సో ఈ విధంగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అసలు మీకు స్టాప్ లాస్ అనేది పెట్టలేదు, మార్కెట్ అనేది సో కొలాప్స్ అయిపోయింది. అంటే మీకు ఇప్పటి వరకు వచ్చిన ఎర్నింగ్స్ ప్రాఫిట్స్ మొత్తం పోయాయి. సో అది కాక ఇంకా డౌన్ సైడ్ వెళ్ళిపోయారు. మార్కెట్ అనేది నష్టాల్లోకి అనేది అయితే వెళ్ళిపోతుంటారు. సో అందుకే మనం జనరల్ గా ఏంటంటే ఈ స్టాప్ లాస్ కూడా మనం పెట్టాలి ఎప్పటికప్పుడు. సో స్టాప్ లాస్ కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తే మనకి బెటర్ గా ఉంటుంది. సో అంటే స్టాప్ లాస్ ని ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంట్రీ అనేది అయితే ఇక్కడ తీసుకున్నాం అనుకుందాం. మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్తూ ఉంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది అయితే పెట్టుకున్నాం. సో మార్కెట్ పడిపోతే మనకి లాస్ రాకుండా ఉండడం కోసం, ఎందుకంటే మళ్ళీ మార్కెట్ అనేది ఒకవేళ హిట్ అయ్యి ఇక్కడ అయితే సో మనం ఆటోమేటిక్ ఎగ్జిట్ అయిపోతుంది కాబట్టి సో ఈ విధంగా మనం స్టాప్ లాస్ అనేది కింద పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మార్కెట్ అనేది ఈ విధంగా పైకి వెళ్తున్నప్పుడు స్టాప్ లాస్ అనేది అయితే మార్చుకోవాలి. ఎస్ఎల్ ఎస్ఎల్ ఎప్పటికప్పుడు మార్కెట్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎస్ఎల్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఎస్ఎల్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల ఒకవేళ పుల్ బ్యాక్ అయినా సరే ఇక్కడ రాగలి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంది కాబట్టి సో మీకు ఈ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయి ఈ ప్రాఫిట్స్ అనేవి అయితే ఆల్రెడీ మీరు ఎర్న్ చేస్తుంటారు. ఓకే, ఇది మనకి స్టాప్ లాస్ కాన్సెప్ట్ అనేది అయితే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అనవసర మార్పులు, అసలు అనవసర మార్పుల వల్ల ఎన్ని నష్టాలు వస్తాయి అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో జనరల్ గా ఏంటంటే అంటే అనవసరం మార్కెట్ అస్థిరత కారణంగా తరచూ మీ స్ట్రాటజీస్ ను మార్చడం. సో జనరల్ గా ఏమవుతుంది మీరు సో మార్కెట్ అస్థిరత అంటే మార్కెట్ లో ఒక వాలటాలిటీ ఈ విధంగా ఉంది అనుకుందాం. ఓకే, ఈ విధంగా ఉంది అన్నప్పుడు మీరు జనరల్ గా చేసే తప్పులు ఏంటంటే సో వెయిట్ చేయరు. అంటే మార్కెట్ వాలటాలిటీ ఉంది కొంతసేపు హోల్డ్ లో ఉందాము అనేసి మీరు వెయిట్ చేయరు. ఇక్కడ జనరల్ గా వెయిట్ చేయకపోవడం వల్ల ఇక్కడ మీరు ఎంట్రీ అనేది తీసుకున్నారు. సో ఇక్కడికి వెళ్ళగానే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సో మార్కెట్ పెరిగింది కదా అనేసి ఎగ్జిట్ అయిపోతుంటారు. మళ్ళీ ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. సో డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇలా అయినప్పుడు మళ్ళీ న్యూ ఎంట్రీ అనేది తీసుకుంటారు. మళ్ళీ ఎగ్జిట్ అవుతుంటారు మార్కెట్ వడదడుకుల వల్ల. మళ్ళీ మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు. మళ్ళీ ఈ విధంగా లాస్, మళ్ళీ ఎంట్రీ, మళ్ళీ ఎగ్జిట్, మళ్ళీ ఎంట్రీ, మళ్ళీ ఎగ్జిట్.
ఈ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం వల్ల మీకు లాసెస్ అనేవి అయితే జనరల్ గా ఏంటంటే ఇటువంటి అనేవి మిస్టేక్స్ అనేవి అయితే చేయకూడదు. సో మార్కెట్ మీకు అర్థం కాని పరిస్థితి ఏర్పడినప్పుడు జస్ట్ అక్కడ ఎటువంటి ట్రేడింగ్ చేయకండి, ఎంట్రీ ఏం తీసుకోకండి, జస్ట్ చూడండి అంతే. ప్రతి చిన్న మూవ్ కూడా మీరు ఎంట్రీ తీసుకుంటే ప్రతి చిన్న మూవ్ కి మీరు ఎగ్జిట్ అయితే సో అప్పుడు మీకు అంటే మీరు బ్రోకరేజ్ కి సమ్ అమౌంట్ అని ప్రతి ఎంట్రీ ఎగ్జిట్ మీద మీకు సమ్ అమౌంట్ అనేది అయితే పే చేయాల్సి వస్తుంది కదా. అంటే ప్రతి లాట్ మీద మీరు సమ్ అమౌంట్ అనేది అయితే బ్రోకర్స్ అనేది అయితే పే చేయాల్సి వస్తుంది కదా, పే చేస్తారు కదా. సో అక్కడ ఆ లాస్ తర్వాత ఇక్కడ మనకి మార్కెట్ లాస్ ఇవన్నీ కూడా చాలా గందరగోళం ఉంటాయి. సో మార్కెట్ అర్థం కానప్పుడు జస్ట్ మీరు చూస్తూ ఉండండి మార్కెట్ ని. మీరు కంపల్సరిగా డైలీ వెళ్ళి మార్కెట్ లో డైలీ ఇన్వెస్ట్ చేసి ఇంత అమౌంట్ తీసుకొచ్చేయాలని కాకుండా సో మార్కెట్ ఎలా ఉంది మార్కెట్ ని పరిశీలించి మార్కెట్ మార్కెట్ మనకు అనుగుణంగా మారుతుంది అన్న సమయంలో మీరు ఎంట్రీ తీసుకొని మీరే తర్వాత వచ్చిన ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అవ్వాలి. సో ఇది మనం చేయాల్సింది. ఎటువంటి అంటే ఈ విధంగా చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేవి అయితే వస్తుంటాయి. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి ఇవి ఏవైతే ఉన్నాయో అంటే ఈ చేసే మిస్టేక్స్, ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అంటే పూర్తి అధ్యయనం లేకుండా పెట్టుబడి పెట్టడం, ఎక్కువ రిస్క్ తీసుకోవడం, ఇతరులు అనుసరించడం, డైవర్సిఫికేషన్ లేకుండా పెట్టుబడి పెట్టడం, లాభాలపై దృష్టి పెట్టకపోవడం, ఎమోషన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం, అండ్ స్టాప్ లాస్ ను ఉపయోగించడం, అండ్ అనవసరమైన మార్పులు. సో ఈ 8 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా బాగా ఉపయోగపడతాయి మనకి ఇన్ ఫ్యూచర్ లో. సిస్టమ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సో దీనికి మనకి పరిష్కారాలు ఏంటని చూద్దాం. వీటికి ఈ పాయింట్స్ ఏంటంటే కొన్ని రెమెడీస్ అనేవి ఉన్నాయి, అవి ఏంటనేది చూద్దాం. ఓకే. సో జనరల్ గా ఏంటంటే పెట్టుబడికి ముందే పూర్తి అధ్యయనం చేయాలి. సో పెట్టుబడి పెట్టే ముందే పూర్తి అధ్యయనం అనేది అయితే చేయాలి. అండ్ డైవర్సిఫికేషన్ రిస్క్ మేనేజ్మెంట్ ఆచరించాలి. డైవర్సిఫికేషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఆచరించాలి. అండ్ సమయానుకూల నిర్ణయాలు పెట్టుబడులను లాగ్ చేయాలి. అండ్ ఎమోషన్స్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఎమోషన్స్ పక్కన వేసి ప్లాన్ అని పాటించాలి. ఓకే. సో ఏంటంటే ఈ పాయింట్స్ అనేవి అయితే ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ అనేవి అయితే మనం పర్టికులర్ గా మార్కెట్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి తప్పుదాలు చేయకూడదు. ఆ 8 పాయింట్స్ అనేవి అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అంటే మనకి సమయానుకూల నిర్ణయాలు అనేవి అయితే తీసుకోవాలి. సో ఇటువంటివి ఇవి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ ఏవైతే గుర్తు పెట్టుకోవడం వల్ల మనకి అంటే ప్రారంభ దశలో ఎటువంటి తప్పుల నుండి దూరంగా ఉండండి. సో అవే మనకి జనరల్ గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆ పెట్టుబడికి విజయానికి అయితే మనకి బలమైన బేస్మెంట్స్ లాగా అనేవి ఉన్నాయి. సో ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి కొంచెం. అండ్ జనరల్ గా ఏంటంటే ఎక్కువగా ట్రేడ్ చేయడం మంచిదా లేదంటే సో బ్యాడా. సో చాలా మందికి అయితే ఈ కాన్సెప్ట్ అనేది అయితే అర్థం కాదు. సో ఇది ఏంటంటే ఒకసారి చూద్దాం. సో జనరల్ గా ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా ట్రేడ్ చేయడం అంటే ఈ డే ట్రేడింగ్ లేదా ఫ్రీక్వెంట్ ట్రేడింగ్ కంటిన్యూ అంటే ఈ డే ట్రేడింగ్ ఏదైతే ఉందో సో జనరల్ గా ఏంటంటే పెట్టుబడిదారులకు ఇది మంచిది కాదు అనే విషయం అయితే తెలుసు. అంటే ఎక్కువ ట్రేడింగ్ వల్ల ఏంటంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. సో అదే విధంగా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఆ నష్టాలు ఏంటనే చేద్దాం. సో జనరల్ గా ఏంటంటే సో మనం ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్ లో అమౌంట్ ఎర్న్ చేయడం కోసం అయితే వస్తుంటారు. సో యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడింగ్ చేయరు. బట్ వాళ్ళకి కొన్ని అపోహలు ఉంటాయి. అంటే ఎక్కువగా ట్రేడింగ్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా. సో ట్రేడింగ్ చేయడం వల్ల బెనిఫిట్
ఉంటాయి. సో మనం కంపల్సరీగా ట్రేడింగ్ చేస్తేనే అమౌంట్ అనేది అయితే ఎర్న్ చేస్తాం. బట్ ఇందులోనే కొన్ని అంటే కంటిన్యూ ట్రేడింగ్ చేయడం, నేను మాట్లాడేది ఏంటంటే ఈ కంటిన్యూగా ట్రేడింగ్ చేయడం అంటే ఒక డే మొత్తంలో మీరు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఈ విధంగా ఎంట్రీ తీసుకుంటారు, ఎగ్జిట్ అవుతుంటారు, మళ్ళీ ఎంట్రీలు మళ్ళీ ఎగ్జిట్లు, ఈ విధంగా ఎక్కువగా ట్రేడింగ్ చేయడం. ఓకేనా? ఎక్కువగా ట్రేడింగ్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్స్ అనేవి అయితే వస్తాయి. బట్ ఇందులో ఉండే నష్టాలు ఏంటనేది చూద్దాం. మనం నష్టాలు ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో సో అప్పుడు ఆటోమేటిక్ గా సో మనకి దాని నుంచి ఎలా దూరం అవ్వాలనే కాన్సెప్ట్ అయితే తెలుస్తుంది. సో ఒకసారి నష్టాలు అనేవి అయితే మనం చూద్దాం. సో ఏంటి ఈ నష్టాలు? ఎక్కువ ట్రేడింగ్ వల్ల ఎక్కువ ట్రేడింగ్ వల్ల కలిగే నష్టాలు ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో మనం మాట్లాడుతుంది కమిషన్. కమిషన్ కమిషన్ మరియు ఫీజులు అనేవి అయితే పెరుగుతాయి. ఓకే. రెండోది ఏంటంటే ఎమోషనల్ డిసిజన్స్. ఎమోషనల్ డిసిజన్స్ అండ్ మార్కెట్ రిస్క్ ఎక్కువ. థర్డ్ పాయింట్ ఏంటంటే మార్కెట్ రిస్క్ ఎక్కువ. ఫోర్త్ పాయింట్ లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ తగ్గుతుంది. సో ఈ పాయింట్స్ ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం మనం. అండ్ ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకోబోయేది కమిషన్స్ ఫీజులు పెరుగుతాయి అంటే ఏంటంటే ప్రతి లావాదేవీకి బ్రోకర్ అనేవారు అనేది అయితే ఫీజు అనేది అయితే పలు రూపాల్లో వేస్తారు. ఓకేనా? అంటే ఒక 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 లావాదేవీ జరగాలంటే ప్రతి లావాదేవీకి ప్రతి ఎంట్రీ ఎగ్జిట్ కి సో కమిషన్ బ్రోకర్ ఫీజులు అనేవి అయితే చాలా రకాలు అనేవి అయితే ఉంటాయి. సో ఎక్కువగా ట్రేడ్ అవడంతో బ్రోకర్ ఛార్జీలు అనేవి అయితే పెరుగుతాయి. సో అందులో మొత్తం లాభం అనేది తగ్గిపోతుంది. సో ఎక్కువ ట్రేడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? బ్రోకర్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో బ్రోకర్ ఛార్జెస్ అనేది తగ్గిపోతాయి కదా. సో బ్రోకర్ ఛార్జెస్ మనకి ఎక్కువగా పడిపోతుంటాయి. మనకి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది? సో మనం వచ్చిన లాభాల్లో ప్రాఫిట్స్ అనేవి అయితే లాస్ అయిపోతాం. మనం వచ్చిన లాభాలు ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం కొంతవరకు అయితే నష్టపోతాం. సో అందుకే ఎక్కువగా ట్రేడింగ్ చేయడం కూడా మనకి ఒక విధంగా లాస్. ఏ విధంగా అంటే బ్రోకర్ ఛార్జెస్ అనేవి అయితే మనకి ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్ డిసిజన్స్ అంటే ఏంటి? తరచు ట్రేడింగ్ పెట్టుబడి పెట్టడం వల్ల అంటే ఒక ఆతృత లేదంటే భయం క్రమంలో ఇటువంటి నిర్ణయాలు అనేవి అయితే తీసుకుని అంటే సరైన ప్లాన్ ఉండదు. ఈ ప్లాన్ లేకుండా ట్రేడ్ చేయడం ఎక్కువ నష్టాలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో ఏమవుతుంది? భయం వల్ల. సో భయం వల్ల ఏంటంటే సమ్ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తాం, అమ్మో మళ్ళీ పడిపోతుంది మనసి ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఏమవుతుంది? సో ఇంకొంచెం మనం ఎర్న్ చేద్దాం అనేసి మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు. ఎంట్రీ తీసుకుని మళ్ళీ ఎక్కడ పడిపోతుందో మళ్ళీ ఎగ్జిట్ అవుతుంటారు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ అంటే ప్రాపర్ ప్లాన్ లేకుండా మీకున్న ఆతృత లేదంటే ఒక భయం వల్ల, ఆతృత అంటే మీకు అర్థమై ఉంటుంది. సో మార్కెట్ అనేది అయితే ఇక్కడ నుంచి అక్కడ పెరుగుతుంది. కొంచెం పెరగగానే అసలు మనం అసలు ఆ ఫార్మేషన్ అసలు ఏ చార్ట్ ప్యాటర్న్ ఏర్పడుతుంది, అక్కడ టెక్నికల్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అవేమి లేకుండా మార్కెట్ ఏదో రైజ్ అయింది అనేసి మీరు ఇక్కడ ఎంటర్ తీసుకుంటారు. తీరా చూడబడుతూ మార్కెట్ అనేది అయితే బ్యాక్ అవుతుంది. సో బ్యాక్ అయిందనేసి భయంతో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు? మళ్ళీ ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోతుంటారు. మళ్ళీ కొంచెం ఈ విధంగా పెరిగితే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు, మళ్ళీ ఎగ్జిట్ అవుతుంటారు. అసలు గందరగోళంలో మార్కెట్ అనేది అయితే చేయకూడదు. సో ఎమోషనల్ అనేది అయితే మీరు కంట్రోల్ చేసుకోవాలి. మొత్తం వెయిట్ చేయాలి. మీరు అనుకున్న ఈ చార్ట్ ప్యాటర్న్ కంప్లీట్ ఫార్మేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని అనుసరించి అయితే మీరైతే ట్రేడింగ్ అనేది అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ అంటే మార్కెట్ రిస్క్ అంటే తరచు ట్రేడింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మార్కెట్ ధరలు ఏమవుతుందంటే సడన్ గా అంటే ఈ మార్కెట్ అనేది డిఫరెంట్ మనం మాట్లాడుకున్న మార్కెట్ ధరలు ఏ విధంగా పెరిగితే ఏ విధంగా తగ్గుతాయి అనేసి ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. మీరు కంటిన్యూ ఈ విధంగా ట్రేడింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? ప్రతిసారి అంటే మార్కెట్ కంటిన్యూగా ఇప్పుడు పెడితే ఎంట్రీలు ఎగ్జిట్ తీసుకోవడం వల్ల ఏంటంటే సో మనం బయట అసలు మార్కెట్ లో ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ అనేది కూడా మనం పక్కన పెట్టే చేస్తే ఏమవుతుంది? సో ఒక్కసారిగా ఏంటంటే మార్కెట్ అనేది సడన్ గా ఈ విధంగా పడిపోతుంది, ఫాలో అవుతుంది. ఆ సమయంలో కూడా మీరు ఎక్కువగా అనేది అయితే నష్టపోతుంటారు. సో ఈ పాయింట్స్ కూడా మీరు గమనించాలి. అండ్ లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ
అంటే ఏంటి ఇక్కడ స్థిరమైన లేదంటే ఎక్కువ కాలం వడ్డీ ఇస్తున్న ఆస్తులపై ఫోకస్ లేకుండా, అర్థమైందా? ఇక్కడ ఏంటంటే స్థిరమైన కొన్ని స్థిరమైన కంపెనీస్ ఉంటాయి, స్థిరమైన, సో అదే విధంగా ఎక్కువ కాలం, ఎక్కువ కాలం వడ్డీ ఇస్తున్న ఆస్తులపై, వడ్డీ ఇస్తున్న ఆస్తులు ఏవైతే ఉంటాయో లేదంటే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి పైన ఫోకస్ పెట్టకుండా, సో చిన్న చిన్న లాభాలు అంటే తాత్కాలిక లాభాల కోసం మరింత ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కూడా మీకు నష్టం అనేది అయితే కలుగు చేస్తుంది. సో ట్రేడింగ్ చేయాలి, బట్ మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ మనకు అర్థమై ఉంటుంది. మార్కెట్ అర్థం కాకుండా ఈ ఎమోషనల్ గా కానీ లేదంటే ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎంత నష్టం కలుగుతుందండి. సో ఇక్కడ కమిషన్ ఫీజులు ఈ రూపంలో ఎగిరిపోతుంది. ఈ ఎమోషన్ డెసిషన్స్ వల్ల మనకి అతను కుతలం అవుతుంటాం. సో అదే విధంగా మార్కెట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే మార్కెట్ ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. మీరు మాటికి ట్రేడింగ్ చేస్తూ ఉంటే సో ఏదో ఒక దానికి మీరు బలైపోక తప్పదు. అండ్ లాంగ్ టర్మ్ మీద మీరు కాన్సిస్టెన్సీ కంప్లీట్ గా తగ్గిస్తే అంటే షార్ట్ టర్మ్ ఎర్నింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కూడా మీరు నష్టాలు అనేవి అయితే జరుగుతుంటాయి. అంటే చెయ్యాలి, మార్కెటింగ్ ట్రేడింగ్ చేయాలి. సో షార్ట్ టర్మ్ అని మీరు చేయాలి, బట్ ఆచితూచి చేయాలి. ఓకేనా? సో మార్కెట్ ని అర్థం చేసుకొని చేయాలి తప్ప ఈ పెరుగుతుంది ఎంట్రీలు ఎగ్జిట్లు ఇలాంటివి ఏవి కూడా పెట్టుకోకూడదు. సో అయితే అసలు ఎప్పుడు అంటే ఎక్కువ ట్రేడింగ్ అనేది చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఎక్కువ ట్రేడింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలను చూసాం, బట్ మనకి ప్రాఫిట్స్ కావాలనుకుంటే ట్రేడింగ్ కూడా చేయాలి, బట్ ఏ సమయంలో చేయాలనేది మనం చూద్దాం. అంటే జనరల్ గా ఏంటంటే ఒక మంచి అనుభవం అనేది అయితే మీకు ఉండాలి. ఎక్కువ ట్రేడింగ్ చేయాలంటే సమ్ క్వాలిటీస్ అనేవి అయితే మీలో ఉండాలి, అప్పటి వరకు మీరు దాన్ని టచ్ చేయకూడదు. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో మనం మాట్లాడుకునేది మంచి అనుభవం. సో మంచి అనుభవం అనేది అయితే ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ గురించి లోతైన అవగాహన ఉండాలి. మార్కెట్ గురించి లోతైన అనుభవం ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి సరైన రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. ఓకేనా? రిస్క్ మేనేజ్మెంట్ అనేది తెలిసి ఉండాలి, తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి స్టాప్ లాస్ ప్లాన్, స్టాప్ లాస్ స్టాప్ లాస్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మీరు ఎక్కువ ట్రేడింగ్ అనేది అయితే చేయాలి. ఓకేనా? ట్రేడింగ్ చేయాలి. ఎప్పుడు చేయాలంటే ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి. అంటే ఒక మంచి అనుభవం ఉంది, లేదంటే మార్కెట్ గురించి మీకు లోతైన అవగాహన ఉంది, లేదంటే రిస్క్ మేనేజ్మెంట్ మీకు కంప్లీట్ గా తెలుసు ఉంది, స్టాప్ లాస్ పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడం వచ్చింది. అప్పుడు మీ ఇష్టం ఎంత ట్రేడ్ అయినా చేయండి. ఇవేమీ లేకుండా మీరు ఎక్కువ ట్రేడింగ్ చేస్తారంటే సో మనం సింపుల్ గా మనం ఇంతకు మాట్లాడుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ వల్ల అయితే మనం అయితే లాస్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకే ఒక ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి అయితే చెప్తాను. సో ఏంటంటే పాయింట్స్ ట్రేడింగ్ ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఈ ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గించండి. ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గించండి, క్వాలిటీ ట్రేడ్స్ చేయండి. ఓకేనా? ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గించి క్వాలిటీ ట్రేడ్స్ చేయండి. ఒక బెస్ట్ ఒకటే ట్రేడ్ చేయండి మంచిగా. సో అర్థమైంది కదా? సో నెంబర్ ఆఫ్ ట్రేడింగ్స్ కాకుండా అంటే ఆ, ఎక్కువ ఎంట్రీలు ఎగ్జిట్ కాకుండా ఒకే ఒక ట్రేడ్ చేయండి, మంచిది క్వాలిటీ ఉన్న ఒక ట్రేడర్ పట్టుకోండి. నెక్స్ట్ అంటే పూర్తి ఆర్థిక విశ్లేషణతో స్థిరమైన వ్యూహాన్ని నేర్చుకోండి. పూర్తి ఆర్థిక విశ్లేషణతో స్థిరమైన వ్యూహం నేర్చుకోండి. అండ్ ఎక్కువ ట్రేడింగ్ వల్ల వచ్చే ఖర్చులు, భావోద్వేగ ఒత్తిళ్లు గుర్తించండి. సో ఈ విధంగా అంటే మనకి ఈ ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా అనేది ట్రేడ్ చేయొచ్చు. అంటే జనరల్ గా ఏంటంటే
ఎక్కువ ట్రేడింగ్ ఎవరికి ప్రతి ఒక్కరికి సరిపోదు. అంటే కొంతమందికి ఈ అనుభవం కానీ బ్యాలెన్స్ లేకుండా ఎక్కువ ట్రేడింగ్ చేయడం అనేది చాలా నష్టాలకు అనేది అయితే దారితీస్తుంది. కాబట్టి సో మనం ఏంటంటే వ్యూహాత్మక అయిన నిర్ణయాలు అనేది అయితే మనం మనకంటూ కొన్ని నియమాలు అనేవి అయితే రూల్స్ అనేవి అయితే పెట్టుకోవాలి. సో ఈ రోజు అంటే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఈ రోజు నా ఎర్నింగ్స్ ఒక 2000. సో ఈ రోజు అమౌంట్ అనేది ఒక 2000 అమౌంట్ వస్తే స్టాక్ మార్కెట్ నుంచి నేను బంద్ చేస్తాను. లేదంటే ఒక క్వాలిటీ ట్రేడ్ ఏదైతే ఉందో ఒక క్వాలిటీ ట్రేడ్ చూసి బంద్ చేస్తాను. సో ఈ విధంగా మీకంటూ కొన్ని నియమాలు పెట్టుకొని మార్కెట్ లోకి వెళ్తే సో మంచిది. ఓకే, ఈ పాయింట్స్ అనేవి అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై ఎలా సర్ 1 మినిట్, ఇంకొక పాయింట్ అనేది మర్చిపోయాను. సో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ అనేది అయితే మాట్లాడుకోవాలి జనరల్ గా. సో ఏంటంటే భయంతో ఒక భయంతో అమ్మకం చేయడం మంచిదా? సో ఇక్కడ ఏంటంటే మన క్వశ్చన్, భయంతో అమ్మకం చేయడం మంచిదా? సో అనే దానిపైన ఒకసారి మాట్లాడుకుందాం జనరల్ గా. సో జనరల్ గా ఏమవుతుందంటే భయంతో అమ్మకం చేయడం అనేది సాధారణ ఏంటంటే అది గుడ్ క్వాలిటీ అనేది కాదు, సో మంచిది కాదు. అంటే ఇది పెట్టుబడిదారులో ఒక సాధారణ అంటే భావోద్వేగ సంక్లిష్టత అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ కొత్త వారికి లేదా అనుభవం తక్కువ ఉన్న వారికి స్టాక్ మార్కెట్ ఏంటంటే ధరలు అనేవి అయితే మనకైతే తాత్కాలిక నష్టాలు వచ్చినప్పుడు భయంతో త్వరగా మనం అమ్మడం అనేది అయితే చేస్తుంటాం. సో అటువంటి పొరపాటు అనేది అయితే మనం చేయకూడదు. సో ఏమవుతుందంటే ఇక్కడ మన జనరల్ ఏంటంటే ఇది కూడా ఒక ఎమోషనల్ కాన్సెప్ట్ కింద చెప్పుకోవచ్చు. మనకి మార్కెట్లో ఏంటంటే ఒక ప్రైస్ అనేది అయితే పెరుగుతుంది. సో ప్రైస్ అనేది అయితే పెరుగుతుంది, ఏమో ప్రైస్ పడిపోవచ్చేమో. సో ఆ విధంగా మీరు అటువంటి భయాల వల్ల మీరు మార్కెట్ లో ట్రేడింగ్ అనేది అయితే చేయకూడదు. సో ఇందులో వచ్చేది ఏంటి, మనకి కొన్ని పాయింట్స్ అనేవి అయితే వస్తుంటాయి ఇందులో. సో ఇందులో కొన్ని కాన్సెప్ట్ ఏంటంటే తాత్కాలిక అస్థిరత. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే తాత్కాలిక అస్థిరత అండ్ అనవసర నష్టాలు. సో అంటే ఒక భయంతో మీరు ఎందుకు చేయకూడదు, భయంతో అమ్మకం చేయకూడదు అనేది ఎందుకు అని చూసుకుందాం. సో అనవసర నష్టాలు అండ్ నెక్స్ట్ ఎమోషనల్ నిర్ణయాలు. దీర్ఘకాలిక లక్ష్యాలు మర్చిపోవడం. సో జనరల్ ఏంటంటే తాత్కాలిక అస్థిరత అంటే ఏంటి, మార్కెట్ ధరలు తరచుగా మారుతుంటాయి కాబట్టి కొన్నిసార్లు తాత్కాలికంగా పడిపోవడం వల్ల మీరు తిరిగి నష్టపోతాం. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆ సమయంలో మీరు అమ్మకం చేస్తే మీరు లాభం పొందే అవకాశాన్ని కోల్పోతారు. సో జనరల్ గా ఏంటంటే అంటే మార్కెట్ లో ఏంటంటే మీరు తాత్కాలిక అస్థిరత ఏంటంటే సో మార్కెట్ అనేది అయితే ఈ విధంగా ఒడిదొడుకులు అనేది అయితే ఉంటుంది. సో ఈ సమయంలో ఏంటంటే మీరు ఈ సమయంలో ట్రేడింగ్ చేయలేదు అంటే ఈ సమయంలో ట్రేడ్ చేయలేదు అంటే ఈ భయంతో మీరు కంప్లీట్ గా ట్రేడింగ్ అనేది మానేశారు అనుకోండి. సో మనకి రావాల్సిన ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో సో తర్వాత మార్కెట్ అనేది రైజ్ అవుతుంది కదా, ఈ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఈ మూవ్మెంట్ అనేది అయితే మీరు మర్చిపోతారు. అంటే ఈ మూవ్మెంట్ అనేది అయితే మీరు కోల్పోతారు. సో ఇటువంటి మూవ్మెంట్స్ అనేవి మార్కెట్ లో మనకి నెంబర్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి. సో ఏ విధంగా అంటే పర్టికులర్ గా మార్కెట్ అనేది ఏంటంటే సో మీకు అర్థం కాలేనప్పుడు వదిలేయడం బెటర్. కానీ మార్కెట్ కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నారనుకుంటే ఇటువంటి లాభాలు అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. ఎలాగంటే మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ ఈ విధంగా మార్కెట్ ఈ విధంగా ఒడిదొడుకులుగా ఉంది, సో ఈ విధంగా కిందకి పైకి అస్థిరతగా ఉన్నప్పుడు మీరు కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి తర్వాత మూవ్ ఎలా ఉందో ఏ విధంగా ఉంటుందని మీరు అర్థం చేసుకున్నట్లయితే సో ఇటువంటి ప్రాఫిట్స్ అనేవి అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. బట్ ఏమైంది, మీరు మార్కెట్ అనేది ఒడిదొడుకులుగా ఉందని మీరు కంప్లీట్ గా ట్రేడ్ చేయడం అవాయిడ్ చేస్తే ఏమవుతుంది, మీకు
ఇటువంటి కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోకుండా సో ఈ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రాఫిట్స్ మనకి చాలా పోతుంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి రావాల్సిన ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్నింగ్స్ అనేవి అయితే చాలా లాస్ అనేది అయితే అయిపోతాం. అండ్ నెక్స్ట్ ఈ అనవసరమైన నష్టాలు ఏంటంటే మనకి ఈ భయం వల్ల ఏంటంటే సరైన విశ్లేషణ అనాలిసిస్ లేకుండా అమ్మేయడం ద్వారా మనం పెద్ద నష్టాలు అనేది అయితే తీసుకుంటాం. జనరల్ గా ఏంటంటే అనవసర నష్టాలు ఏంటి, మనకు మార్కెట్ అనేది ఏ విధంగా వెళ్తుంది అనే ఒక ఐడియా లేకపోవడం వల్ల అమ్మివేయడం, అంటే ట్రేడింగ్ చేయకుండా, అంటే ట్రేడింగ్ లో హోల్డ్ లో పెట్టకుండా, అంటే మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్తుంది, ఈ విధంగా కొంతవరకు కిందకి పడుతూ ఉంది, బట్ ఇది ఎంత వరకు పడుతుంది అనేది మన కాన్సెప్ట్ తెలియకుండా ఇక్కడ భయంతో మనం అమ్మేస్తే, సో ట్రేడ్ చేయకుండా మనం ఆగిపోతే, సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఈ విధంగా మూవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది అయితే ఉంటుంది కదా. సో ఇటువంటి ప్రాఫిట్ అనేది మీరు కోల్పోతుంటారు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎమోషనల్ నిర్ణయం అంటే మార్కెట్ భావోద్వేగాలు మిమ్మల్ని ఎంత ప్రభావం చేస్తాయంటే నష్టాలు పెంచే ఆ ట్రెండ్ అనేది అయితే ఏర్పడుతుంది. జనరల్ గా ఏంటంటే మనం ఈ భయం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ భయం వల్ల ఏంటంటే మనకి రావాల్సిన ప్రాఫిట్స్ అనేవి అయితే రాకుండా పోతుంటాయి. ప్రాఫిట్స్ పక్కన పెడితే నష్టాల్లోకి అనేది అయితే ఎక్కువగా వెళ్తుంటాము. అండ్ దీర్ఘకాలిక లక్ష్యాలను మర్చిపోవడం. సో జనరల్ గా ఏంటంటే మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, మీరు పెట్టుబడి పెట్టిన కాలం స్ట్రాటజీస్ లక్ష్యాలు అనేది అయితే చేంజ్ చేస్తుంది. అంటే మీరు జనరల్ గా ఏంటంటే మీరు డే ట్రేడింగ్ చేయండి, డే ట్రేడింగ్ చేస్తూ సో అదే సమయంలో కొంత అమౌంట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాలి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టకుండా ఓన్లీ తాత్కాలికంగా అంటే ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విడిచిపెట్టి చిన్న చిన్న అమౌంట్స్ కోసం మీరు ఇటువైపు దిగారంటే సో మీకు ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి అయితే ఆగిపోతున్నాయి కదా. సో మీరు ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో జనరల్ గా ప్రతి ఒక్కరికి వచ్చే థాట్ ఏంటంటే అమ్మ ఇన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇన్ని రోజులు వెయిట్ చేస్తే స్టాక్స్ పెరుగుతాయా తగ్గుతాయా, ఆ భయం ఏంటంటే జనరల్ గా అనేది అయితే పెట్టరు. సో జనరల్ గా ఏంటంటే ఈ భయం అంటే మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో మనకి భయం అనేది అయితే ఈ కాన్సెప్ట్ అనేది అయితే మనకి చాలా మందికి ఏంటంటే నష్టాల్లోకి అయితే తీసుకువెళ్తుంది ఈ భయం అనేది కాన్సెప్ట్ అనేది. సో జనరల్ గా ఏంటంటే ఈ భయం అంటే భయాన్ని ఎలా నియంత్రించాలి అనే కాన్సెప్ట్ కూడా స్టాక్ మార్కెట్ లో మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఫీర్ మీద వచ్చే కాన్సెప్ట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. సో భయాన్ని ఎలా నియంత్రించాలి, ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకుందాం, భయాన్ని అసలు ఎలా నియంత్రించాలి. సో జనరల్ గా ఏంటంటే చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద పూర్తి అధ్యాయం ఉన్నప్పటికీ కూడా ఈ భయం ఫీర్ అనే కాన్సెప్ట్ వల్ల వాళ్ళు చాలా ప్రాఫిట్స్ అనేది మిస్ అయిపోతుంటారు, నష్టాల్లోకి వెళ్తుంటారు. సో సింపుల్ గా ఏంటంటే మార్కెట్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ మీరు కరేజ్ తో అంటే ధైర్యంగా ఉండండి. మార్కెట్ ఎలా ఉన్నా సరే మీరు ధైర్యంగా ఉండండి. అంటే మార్కెట్ మార్పులకి మీరు పరిచయం కావాలి, కానీ ధరలు తాత్కాలికంగా మారుతాయి అంటే అంటే మార్కెట్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, సో దానికి మీరు అలవాటు అయిపోవాలి. అంటే సో కామన్ అంటే మార్కెట్ అనేది పెరుగుతుండడం తగ్గుతుండడం ఇవన్నీ కామన్, అంటే ఇవన్నీ మార్కెట్ లో జరుగుతుంటాయి అనేసి మీరు ముందుగానే మీ మనసులో మీరు ముందుగానే దాన్ని తీసుకోవాలి. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్టాప్ లెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి మనకి ఒకే ఒక ఆప్షన్ స్టాప్ లెస్. సో స్టాప్ లాస్ ని పెట్టుకొని అర్థం చేసుకోండి మార్కెట్ ని. కొంచెం మార్కెట్ పెరుగుతుందంటే స్టాప్ లాస్ ని పెట్టుకొని నెమ్మదిగా మార్కెట్ అనేది అయితే అర్థం చేసుకోండి. అండ్ పెట్టుబడి పెట్టే వ్యూహాలను పాటించండి. మనకి చాలా స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ మీద. సో పెట్టుబడి వ్యూహాలు అనేది అయితే పాటించండి. అండ్ మనకి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ నిరంతరం లభించే అవకాశాలను గుర్తించి ఆ సమయంలో మాత్రమే మీరు సరైన నిర్ణయం అనేది అయితే తీసుకోవచ్చు. అండ్ మానసిక నియంత్రణ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ ఏవైతున్నాయో ఈ పాయింట్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకు మార్కెట్ లో లాభం అనేది అయితే ఉంటుంది. సో మనకి ఫియర్ అనే 4 వర్డ్స్ చాలా మార్కెట్ మొత్తం మీద ఎఫెక్ట్ అనేది అయితే పడుతుంది. సో జనరల్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై ఎలా జాగ్రత్తగా ఉండాలి, అంటే సోషల్ మీడియాలో మనం చాలా వార్తలు అనేది అయితే వింటూ ఉంటాం. సో అటువంటి వాటిపైన మనం ఎటువంటి జాగ్రత్త వహించాలి అనేది అయితే మనం చూద్దాం. అంటే జనరల్ గా ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే మార్కెట్ పరిణామాలపై పెట్టుబడి నిర్ణయాలపై ఒక అంటే పర్టికులర్ గా ఏంటంటే ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో, సోషల్ మీడియా నథింగ్ బట్ న్యూస్, ఏదైనా న్యూస్ కావచ్చు. ఓకే. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది, మార్కెట్ మార్కెట్ పరిణామాలపై లేదంటే పెట్టుబడి నిర్ణయాలపై.
పెట్టుబడి నిర్ణయాలు అంటే వీటిపైన ప్రభావం అనేది అయితే చూపిస్తుంది సోషల్ మీడియా. అంటే ఎప్పుడు అంటే కంప్లీట్ గా మీరు సోషల్ మీడియా అంటే ఎప్పుడు సోషల్ మీడియాకి ఏంటంటే ఆధారపడటం ఆధారపడటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు కరోనా సమాచార ప్రమాదాలు అంటే కంప్లీట్ గా మీరు సోషల్ మీడియానే ఎక్కువ అంటే రియాలిటీ అనేది గమనించాలి. మెయిన్ మాట్లాడుకుంటుంది ఏంటంటే సోషల్ మీడియాలో రియాలిటీ అంటే కరోనా సమాచార ప్రమాదాలు. ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనకు కరోనా వచ్చింది. కరోనా సమాచార ప్రభావాలు అంటే మనకి ఏంటంటే దీనిలో ఏంటి ఎన్ని ఫేక్ న్యూస్ వచ్చుంటే ఒక కరోనా సమయంలో మనకి ఎంత ఫేక్ న్యూస్ వచ్చాయి. సో అదే విధంగా మనకి కావాల్సిన సమాచారం లేని అప్రమాదాలు అనేవి అయితే పెరుగుతాయి ఆ టైంలో. అంటే కాబట్టి సో మనం అంటే ఏది ఈ న్యూస్ అనేది ఏది ఫేక్ ఏది రియల్ అనేది అయితే మనం ఆ కాన్సెప్ట్ అనేది అయితే అర్థం చేసుకుని ఎప్పుడైతే మనం అంటే సోషల్ మీడియాలో వచ్చేది ప్రతిదీ కూడా కరెక్ట్ కాదు కదా. సో అందువల్ల ఏంటంటే అదే టైంలో సోషల్ మీడియాలో వస్తున్న రియాలిటీని కూడా అంటే నిజాన్ని కూడా మనం గమనించాలి. ఎప్పుడైతే వీటిలో మనం గమనించామో సో అప్పుడు మనం మార్కెట్ కొంచెం కొంచెం ముందుకు అనేది అయితే వెళ్ళవచ్చు. అంటే లైక్ ఏంటంటే సో కంప్లీట్ సమాచారాన్ని అయితే ఫస్ట్ ఏంటంటే మనకి మూల సమాచారం అంటాం. ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా ఒక సమాచారం వచ్చిందంటే సో అది రియల్ సమాచారమో కాదని తెలుసుకోవాలి. అంటే మూల సమాచారాన్ని అయితే పరిశీలించాలి. సో మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ ఎమోషనల్ గా అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా మార్కెట్ పై చాలా ప్రభావం అనేది చూపిస్తుంది. ఒక ఫేక్ న్యూస్ అనేది మార్కెట్ మొత్తం తలకిందలు చేసేస్తుంది. సో ఆ సమయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో అదే టైంలో మీరు ఏంటంటే ఎటువంటి ఏదైనా ఒక ఫేక్ న్యూస్ వచ్చింది అది రియల్ రాంగ్ అని తెలుసుకోకుండా మీరు మార్కెట్ మీద మీరు ట్రేడ్ చేశారనుకుంటే సో అప్పుడు కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో మూల సమాచారాన్ని పరిశీలించాలి. అంటే ఆ సమాచారం అంటే సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం రైట్ ఆ రాంగ్ అనేది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు మరియు సూచనలు ముందుగానే ఆ విషయానికి సంబంధించిన నమ్మకమైన ఎవరైతే ఆర్థిక నిపుణులు ఉంటారో వాళ్ళ అనుభవాలతో పోల్చుకోవడం. అంటే ఒక న్యూస్ అనేది అయితే వచ్చింది మార్కెట్ లో ఒక న్యూస్ అనేది అయితే వచ్చింది. ఆ న్యూస్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, సో ఆ సమయంలో మనం ఎలా ఉండాలి అనేది సో ఎవరైతే అనుభవం ఉన్న ఎవరైతే ఆర్థిక నిపుణులు ఉంటారో సో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు గత గత హిస్టరీలో అంటే గత కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారు సో దానికి మనకి అంటే మనకు వచ్చిన న్యూస్ కి మనం ఏ విధంగా ఉండాలనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఫేక్ న్యూస్ మీద మనం ఏదైనా ఒక ఫేక్ న్యూస్ వచ్చింది సో దాన్ని అనుసరించి మనం ట్రేడింగ్ అనేది అయితే చేయకూడదు. అండ్ సోషల్ మీడియాలో చాలా సార్లు ఏంటంటే అసత్యమైన లేదా అంటే అసత్యమైన అస్పష్ట సమాచారం అనేది అయితే వస్తుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా మీరు నిర్ణయం తీసుకుంటే సో మీరు లాస్ అనేది అయితే అయిపోతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మీ పెట్టుబడి లక్ష్యాలు అవనియండి లేదంటే ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప సోషల్ మీడియా అవకాశాలు మాత్రం నమ్మకాలి. అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సో మీకు ఏ విధంగా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ రిలేటెడ్ మీ లక్ష్యాలు ఏమిటి, సో మీ ఆర్థిక అంటే ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎంతవరకు మూవ్ అవుతుంది ఆ కాన్సెప్ట్ తీసుకొని మీరు ముందుకెళ్ళాలి తప్ప ఇటువంటి మిస్టేక్స్ అనేవి అయితే చేయకండి. అండ్ నియమాలు మరియు ఈ విజయాలు ఏవైతే ఉంటాయో సో డైలీ కూడా మనకి చేంజ్ అవుతుంటాయి కాబట్టి సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ప్రేరణ పొందిన లేదంటే మారుతున్న మార్కెట్ పరిస్థితులను భారతీయ ప్లాట్ఫామ్ ఆధారంగా విశ్లేషణ నిర్ణయం తీసుకున్నా సరే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకేంటి సోషల్ మీడియా ద్వారా అంటే ఈ సోషల్ మీడియా ఏదైతుందో దీని ద్వారా మీరు ప్రేరణ పొంది సో మార్కెట్ ఏ విధంగా ఉందో తెలుసుకోకుండా మీరు ట్రేడ్ చేస్తారు లాస్ అవుతుంటారు. అంటే ప్రస్తుతం అంటే మీరు కరెంట్ లైవ్ లో చూస్తున్న మార్కెట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది సో మన ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎన్ఎస్సి కానీ ఇవన్నీ కూడా అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి లేదంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి సో వాటిలో అవి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి సో వాటి మూమెంట్ ఎలా ఉంది సో వాటిని తీసుకుని మీరు నెక్స్ట్ స్టెప్ వేయాలి. కానీ సోషల్ మీడియాలో ఎక్కడ మీరు ఫేస్బుక్ లేదంటే ఇన్స్టా లేదంటే వాట్సాప్ లో ఏదో ఒక న్యూస్ అనేది హల్చల్ చేసింది కదా అనేసి దాన్ని మీరు కన్ఫర్మేషన్ చేసుకుని ట్రేడ్ చేస్తా అనేది నష్టపోతుంటారు. సో ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియాలో మనకి నెగిటివ్ వార్తలు వస్తుంటాయి, సానుకూల వార్తలు వస్తుంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఎమోషనల్ గా రియాక్షన్ ఇమీడియట్ గా కాకుండా సో వాస్తవ పరిస్థితులు అయితే అర్థం చేసుకోవాలి. సో కొంచెం ఎక్కువగా అనలైజ్ చేయండి సో అది నిజమా కాదనేసి సో దాన్ని బట్టి మీరు మార్కెట్ చేస్తా అనేది అయితే బెటర్గా ఉంటుంది. ఇది మనకి ఈ కాన్సెప్ట్ అనేది సోషల్ మీడియా ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడం. అండ్ నెక్స్ట్
మార్కెట్ మార్కెట్ హెల్పింగ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే మార్కెట్ హెల్పింగ్ అనేది ఒకప్పుడు మార్కెట్ పరిస్థితి లేదా ట్రెండ్ వైపు పరస్పరం అనుసరించి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ట్రేడర్లు విస్తృతంగా. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ మ్యాపింగ్ అనేది ఒక డెఫినేషన్ అనేది మీకు ఇస్తాను ఇక్కడ. ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చి దానికోసం మాట్లాడుకుందాం. మార్కెట్ పరిస్థితి అండ్ లేదా ట్రెండ్ వైపు పరస్పరం అనుసరించి. సో ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. పరస్పరం అనుసరించి పెట్టుబడిదారులు. మార్కెట్ పరిస్థితి లేదా ట్రెండ్ వైపు పరస్పరం అనుసరించి పెట్టుబడిదారులు అండ్ ట్రేడర్లు విస్తృతంగా ఎవరైతే ఉన్నారో ట్రేడర్లు ఆలోచించకుండా ఇతరుల చొరవను అనుకరించి ఒకే రకంగా వ్యవహరించడాన్ని సూచిస్తుంది. సో అర్థమై ఉంటుంది మీకు కూడా ఇప్పుడు దీని అర్థం. ఒకే రకంగా సో ఇది అంటే జనరల్ గా ఏంటంటే ఇది మార్కెట్ హెల్పింగ్ అనేది ఏంటి. సో మార్కెట్ పరిస్థితి లేదా అంటే మనం ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో సో అవేవి మనకు తెలియకుండా ఎవరో అనుసరించారనేసి వాళ్ళు బట్టి మనం కూడా ఎటువంటి ఆలోచన లేకుండా సో వాళ్ళు ఏదైతే పాటించారో సో మనం కూడా అదే విధంగా ఆ రకంగా వ్యవహరించడం మార్కెట్ హెల్పింగ్ అని అంటాం. సార్ క్లాస్ 8 వరకు ఉంటుంది సార్. ఒక 8 minutes లో క్లోజ్ చేస్తాను. ఇది లాస్ట్ పాయింట్. ఇది పాయింట్ అనేది మనం మాట్లాడుకుని క్లోజ్ చేస్తాను సార్. మార్కెట్ హెల్పింగ్ అనేది లాస్ట్ కాన్సెప్ట్. ఇది అయిపోగల క్లోజ్ చేస్తానండి. సో జనరల్ గా ఏంటంటే స్వేచ్ఛగా అంటే మీ నిర్ణయాలు అనేవి స్వేచ్ఛగా తీసుకోకుండా గుంపులో ఉన్న అంటే ఎవరో చెప్పారు అనేసి వాళ్ళ ఆధారంగా మనం మూవ్ అవడం. సో ఇక్కడ అంటే ప్రధాన లక్షణాలు ఏంటి. ఈ మార్కెట్ హెల్పింగ్ కాన్సెప్ట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీనిలో ప్రధాన లక్షణాలు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. సో జనరల్ గా ఏంటంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో తమ సొంత పరిశ్రమ లేకుండా వాళ్ళకంటే నియమాలు ఏవైతే అవేవి లేకుండా ఇతరులను అనుసరించడం. సో ఇతరులను అనుసరించడం అంటే మనకంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే కదా మనకి మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుందని తెలిస్తే కదా మనం ఫర్దర్ గా ట్రేడింగ్ అనేది చేయగలం. అవేవి కాకుండా అసలు మార్కెట్ ఎటువైపు వెళ్తుందో అసలు అనాలిసిస్ లేకుండా ఎవరో ఇతరులు వాళ్ళు ఏదో చెప్పారని మనం అనుసరించడం అనేది మార్కెట్ హెల్పింగ్ అనేది అయితే అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే లాభ నష్ట భయాలతో అనుసరించడం. అంటే ప్రాఫిట్ ఏమైనా వస్తుందా లేదంటే లాస్ ఏమైనా అయిపోతున్నామా సో ఇటువంటి కాన్సెప్ట్ తో ట్రేడింగ్ చేయడం. ప్రాఫిట్ అండ్ లాస్ భయాలతో ట్రేడింగ్ చేయడం. ఓకే అక్కడ భయాల కోసం మాట్లాడుకుంటున్నాం. భయాలతో ట్రేడ్ చేయడం అండ్ ఇది కూడా మనకి మార్కెట్ హెల్పింగ్ కింద వస్తుంది. అండ్ మార్కెట్ లో ఈ అత్యధిక వాలిటిలిటీ ఉండేటప్పుడు ఆందోళనకి అయితే దారితీస్తుంది. సో ఆ ఆందోళన ఏదైతే ఉందో అది కూడా మార్కెట్ హెల్పింగ్ కింద అయితే వస్తుంది. అండ్ మనకి సరైన వ్యూహం లేకుండా తాత్కాలికంగా పెట్టుబడులు పెట్టడం. సరైన వ్యూహం లేకుండా ఇవి కూడా. సో దీని వల్ల ఏమవుతుందంటే సో ఇలా చేయడం వల్ల మార్కెట్ హెల్పింగ్ అంటాం. జనరల్ గా ఏంటంటే దీని వల్ల ఏమవుతుందంటే సో ఇలాగా అంటే మనం పెట్టే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సో దానిలో ఎక్కువగా వాలిటాలిటీ అస్థిరత అనేది కనిపిస్తుంది. అండ్ అనవసరమైన మూమెంట్స్ అనేవి అయితే మనం ఇచ్చిన వాళ్ళు అంటే అనవసరమైన మూమెంట్స్ కి మనం దారి ఇచ్చిన వాళ్ళం అయితే అవుతుంటాము. సో ఈ పాయింట్స్ అనేవి అయితే గుర్తుపెట్టుకోండి. సో బాగా పరిశీలన చేయకుండా పెట్టుబడి పెడితే నష్టం వస్తుంది. సో ముఖ్యంగా మనకి మార్కెట్ హెల్పింగ్ ఏవైతే ఉన్నాయో సో ఇటువంటి వాటిని మనం
దూరం చేస్తూ మన సొంత పరిశీలన అనేది అయితే ఉండాలి, లోతైన అధ్యాయం ఉండాలి, నమ్మకమైన సమాచారం మీద ఆధారపడాలి. సో గుంపులు గుంపులుగా ఎవరో ఏదో చెప్పారో అలా కాకుండా మనం వ్యూహాత్మకమైన స్ట్రాటజీస్ అనేది అయితే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టుంటే సో మీకు జనరల్ గా ఏంటంటే ఈ విధంగా మీరు నిర్ణయం తీసుకొని వీటిని మీరు అనుసరించి ఇన్వెస్ట్మెంట్ చేయడమో లేదంటే డే ట్రేడింగ్ చేయడమో చేస్తుంటే మీకు ప్రాఫిట్స్ అనేవి అయితే వస్తుంటాయి. ఇది మనకి కంప్లీట్ గా మార్కెట్ హెల్పింగ్ అనేది. సో ఇది సార్ ఈరోజు మన క్లాస్. అండ్ నెక్స్ట్ మనకి మండే నుంచి మండే కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది, రేపు హాలిడే కాబట్టి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు చెప్పవచ్చు. ఐ థింక్ బుక్స్ అందరికి ఎవరికైతే ఇవ్వలేదు మీరు ఒకసారి నాకు మెసేజ్ చేయండి, ఈ బుక్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ బుక్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చి న్యూ బుక్ అనేది అయితే మీకు ఎప్పటికప్పుడు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఓకే సార్, అయితే బాయ్ సార్.